నమస్తే అండి అన్న. తెలుగుదేశం పార్టీకి మహానాడు అనే కార్యక్రమం చాలా ప్రతిష్టమైనది. సో మరి ఈసారి ఆ కార్యక్రమాన్ని 27, 28, 29 డేట్స్లో మరి రాయలసీమలో పెడుతున్నారు. దానికి మీ అభిప్రాయం? ఇప్పుడు రాయలసీమ ఎందుకంటే కొంచెం జగన్ అడ్డా, కొంచెం వైఎస్ఆర్సీపీ కూడా అక్కడక్కడ ఓట్లు వచ్చాయి, అది కూడా రాకుండా చేద్దామని అక్కడ పెడితే టీడీపీకి ఎలా ఉంది అనే సిద్ధాత్మకంగా ఆ నిర్ణయం తీయడం జరిగింది. ఎందుకంటే ఇంకా కొంచెం వైఎస్ఆర్సీపీలో ఇంకో కొంచెం మిగిలిన పెద్ద పెద్ద నాయకులు కూడా టీడీపీలోకి ఆ రోజు జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, పెద్ద పెద్ద వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడే రీసెంట్గా మీరు కడప సరౌండింగ్లోనే జరుగుతుంది మహానాడు. కడప మేయర్ది కూడా ఒక ఇష్యూ జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన మేయర్ సురేష్ కుమార్ రెడ్డి అని, ఆయనని సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది, ఆయన మేయర్గా పనికిరాడని. అలా ఇష్యూ జరుగుతున్నాయి నేపథ్యంలో అక్కడున్న బడా నాయకులు కూడా టీడీపీ కూటమి మీద చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ మహానాడుతో కొంచెమైనా వైఎస్ఆర్సీపీ పార్టీ కొనుగురుతో ఉన్న శ్రేణులు కూడా వచ్చి టీడీపీలో జాయిన్ అవుతారు అని మహానాడు అక్కడ పెట్టడం జరిగిందని నా అభిప్రాయం అండి. మరి ఈ మహానాడు కార్యక్రమాన్ని ఎవరన్నా అంటే కొంచెం వచ్చిన టాక్ ఏంటంటే కొంతమంది వైసీపీ నాయకులు పాడు చేద్దామని దృష్టిలో ఉండాలని అనుకున్న టాక్ వస్తుంది. సో దానికి మీరేమంటారు? అంటే వైసీపీ నాయకులు ఇప్పుడు కొంతమంది సైలెంట్ అయిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎవరో కొంతమంది ఇప్పుడు ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినాక ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ కానీ పెద్ద పెద్ద నాయకుల్లో వాళ్ళు ఇచ్చిపెట్టలేదు. ఇంకా గల్లీ నాయకులు అంటే కార్యకర్తల్ని ఎమ్మెల్యేలని నమ్ముకునే కార్యకర్తలకి పాపం ఎవరు సపోర్ట్ ఇస్తారు అనేది ఇప్పుడు అందరూ సైలెంట్ అయిపోయారు. జస్ట్ జగన్ వాళ్ళు వస్తే కానీ పార్టీ కార్యకర్తలు వచ్చి ఇలా ఊరేగింపు చేస్తున్నారే తప్ప అంత హంగామా ఆపేంత ఛాన్సెస్ 90% ఉండవేమని నా అభిప్రాయం అండి. మరి అంటే వైసీపీలో ఒక 2 పెద్ద తలకాయలు అరెస్ట్ అవుతాయని ఒక టాక్ వచ్చింది. సో ఆ 2 పెద్ద తలకాయలు ఎవరనుకుంటున్నారు మీరు? అదే ఇప్పుడు వైసీపీలో ఉన్న 2 పెద్ద తలకాయలంటే మన జగన్ గారు అని వినిపిస్తుంది, కానీ జగన్ గారిని అరెస్ట్ చేస్తే ఇంకా కడప అవన్నీ పెద్ద హంగామా అవుతుంది అని ఇంకా వీళ్ళు 2 సంవత్సరాల్లో ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి కాబట్టి ఇప్పట్లో జగన్ గారిని అరెస్ట్ చేయడేమో అనిపిస్తుంది. ఎందుకంటే జగన్ గారిని అరెస్ట్ చేపిస్తే ఇది కూటమి రాజకీయం, వీళ్ళు ఏం పనులు చేయటం లేదు, అడిగినందుకు జగన్ గారిని ఇలా అరెస్ట్ చేస్తున్నారు జగన్ గారిని అని తీవ్ర వ్యతిరేకత రావచ్చు. అందుకే ఒక 4 years వాళ్ళు లాస్ట్ ఎలాగో చంద్రబాబు నాయుడిని దింపే మూమెంట్లో చేశారో ఆ మూమెంట్లో చేస్తారేమో అని నా అభిప్రాయం. మేబీ జగన్ చేయకపోతేనే ఒక ప్రతిపక్ష నాయకుడిని మేము పెట్టుకున్నాము, ఆయనకి రెస్పెక్ట్ ఇచ్చాము. మొన్న ఎవరో నాయకులు అన్నారు ఫస్ట్ బెయిల్ రద్దు చేయండి జగన్ గారిది అని. ఎందుకంటే జగన్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది ఇలా కుటుంబ ప్రభుత్వం. నిజంగా ఇప్పుడు జగన్ గారైనా ఎవరైనా ఇప్పుడు వాళ్ళు కాన్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే కుటుంబ ప్రభుత్వం పేద ప్రజలకు ఏవేవి ఇవ్వాలి అని ప్రామిస్ చేశారో అవి ఇవ్వకపోతే జగన్ గారు వీళ్ళంతా గట్టిగా మాట్లాడాల్సి వచ్చిన సమయం వచ్చింది కాబట్టి జగన్ గారికి ఇది ప్లస్ పాయింట్ అవుతుందని నా అభిప్రాయం. థ్యాంక్స్ సార్. నమస్తే అన్న. తెలుగుదేశం పార్టీకి మహానాడు కార్యక్రమం చాలా ప్రతిష్టమైనది. సో మరి ఈ సంవత్సరం దాన్ని రాయలసీమలో ఈ నెల 27, 28, 29 నిర్వహిస్తున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఏం లేదు, ఇప్పటి వరకు కూడా ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారు కదా ఈ బురద జల్లే కార్యక్రమాన్ని మహానాడుతో సరి చేస్తారు. మనకి ప్రతిసారి మహానాడు ఏదో ఒక చోట పెడతారు, ఈసారి రాయలసీమలో పెట్టారు. రాయలసీమలో పెట్టిన మెయిన్ మోటో ఏంటంటే ప్రజలకి ఏం చేయాలి అనే దాని మీద డిస్కషన్ ఎక్కువ ఉంటుంది. ప్రజలకి ఏం చేస్తే మనం మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో ఎలా ప్రజల్ని అదే దాన్ని ఏమంటారు ఓట్ బ్యాంకింగ్ ఎలా గ్యాదర్ చేయొచ్చు అనే దాని మీద కూడా ఒక మోటో ఉంది. ఇది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి మహానాడు ఈసారి ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా చంద్రబాబు గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుద్ది. ఈ మహానాడులో ఇచ్చే హామీలు కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నాం. నిజంగా ఇప్పటి వరకు కొన్ని హామీలు అయితే నెరవేర్చారు, కొన్ని కూడా ఈ మహానాడులో ప్రస్తావించే అక్కడ పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈసారి మహానాడులో అందరి కోరికలు కూడా ఫుల్ఫిల్ అవబోతున్నాయి. ప్రతిపక్ష నేతలకే పెద్ద బండ నెత్తి మీద పడే అవకాశం కూడా ఈ మహానాడు ద్వారా వస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే మరి ఈ మహానాడు కార్యక్రమాన్ని పాడు చేయాలని కొంతమంది అయితే ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ప్రభుత్వాన్ని పాడు చేద్దామని చూశారు, ఎవరి వల్ల కాలేదు. కూటమిని రాకూడదని చూశారు, ఎవరి వల్ల కాలేదు. అలాగే వైనాట్ 175 అన్న వాళ్ళని కూడా 11కి పరిమితం చేసి కూర్చోబెట్టారు, ఎవరి వల్ల కాలేదు. ఆ రోజు కూడా ఈ రోజు కూడా ఎవరి వల్ల ఏమీ కాదు. అదంతా కూడా రూమర్స్, అట్లాంటివి నమ్మొద్దు. మహానాడు మెయిన్ మోటో వచ్చేసేసి ప్రజలకి అందుబాటులో ఉన్న స్కీములు ఏవి, రావాల్సిన సౌకర్యాలు ఏంటి,
మన పరిపాలనలో ఇంకా ఏమన్నా డెవలప్ చేయాలా అని ప్రజల సమస్యల పట్ల కూడా ఒక అవగాహన కోసం, అంటే అక్కడ ఆ సదస్సులో ఏంటంటే మెయిన్ ఉద్దేశం ప్రజలకు ఇంకా అందలేని స్కీమ్లు ఏమైనా ఉన్నాయా, మనం ఇంకా కొత్త స్కీమ్లు ఏమైనా తీసుకురావాలా, ఇట్లాంటి వాటి గురించి ప్రజా శ్రేయస్సు కోసం పెట్టేదే మహానాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ మహానాడిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఎవరికి లేదని నేను సగర్వంగా చెప్తాను. ఈ మధ్యన బాగా వినిపిస్తున్న వార్త ఏంటంటే, సో వైసీపీలో ఒక 2 పెద్ద తలకాయలు అరెస్ట్ అవుతాయి అంటున్నారు. మీ ఉద్దేశంలో 2 పెద్ద తలకాయలు ఎవరు? ఏడో వైసీపీలోనా? పెద్ద తలకాయలు అంటే తెలుసు కదా మీకు, అన్న అందరికీ హామీలు ఇస్తాడు, ఏమీ నెరవేర్చడు. అన్న ఒక లిస్టులో ఉంటే ఇంకొక వ్యక్తి కొన్ని డ్రామాలతో నడుస్తూ ఉన్నాడు ఎదరికి. ఎవరు అనేది పేర్లు ఎందుకులే, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు నేను అలా హింట్ ఇచ్చానంటే మీరు అర్థమైపోద్ది మీకు. ఆ మనిషి కొన్ని డ్రామాలతో నడుస్తున్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ కూడా అతను ఎటు వెళ్ళకూడదు, వెళ్తే ఎత్తు పర్మిషన్ లేకుండా, అంటే స్టేట్ దాటి వెళ్ళే అవకాశం లేకుండా ఒక చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు ఎవరో మీకు తెలుసు. నేను వాళ్ళ పేర్లు నా నోటితో చెప్పడం ఎందుకు, ఆ టైంలో మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరికి వేటు పడే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసిన ఏదైతే అవినీతి పరిపాలన ఏదైతే ఉందో దాని గురించే ఎక్కువగా దీనికి ఆ పరిష్కారానికి సమస్యకి పరిష్కారం ఈ అరెస్టే అవుద్దని నేను నమ్ముతాను. నమస్తే. నా తెలుగుదేశం పార్టీకి ఎంతో ప్రతిష్టమైన కార్యక్రమం మహానాడు. సో ఈ మహానాడు కార్యక్రమాన్ని రాయలసీమ నిర్వహించబోతున్నారు ఈ నెల 27, 28, 29. సో మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం. ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు లేని విధంగా ఈసారి నంద్యాలలో పెట్టడము చాలా సంతోషకరమైన విషయం. గతంలో చూసుకుంటే వైజాగ్లో పెట్టిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా చూసుకుంటే గట్రా మన గండిపేటలో పెడుతుండే లక్షలాది మంది, 2 రాష్ట్రాల్లోకి వెళ్ళి లక్షలాది మంది కార్యకర్తలతో నిండిపోయి ఇలా ఉండేది గండిపేట ప్రాంతం. కంపల్సరీ అక్కడ పెట్టడం చాలా సంతోషం. ఏదైనా కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు దాన్ని విజయవంతం చేస్తారని చెప్పి తెలియజేస్తుంది. ఎందుకంటే మహానాడు కార్యక్రమంలో చూసుకుంటే అనేక మంది అయినటువంటి తెలుగు రాష్ట్రాల్లోకి వెళ్ళి ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో ఎంతో మంది లక్షలాది మంది నాయకులుగా తయారవడం జరిగింది. ముఖ్యంగా కూడా తెలంగాణ ప్రాంతంలో పటేల్ పట్వార్ వ్యవస్థ ఉంటే గిట్ట వ్యవస్థను తీసేసి ఇలా తెలంగాణ ఉన్నటువంటి బీసీలకు మాత్రం ఇలా రాజకీయ భిక్ష పెట్టింది ఇలా ఎన్టీ రామారావు గారు అని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో వేసుకుంటే గిట్ట జనరల్ రిజర్వేషన్ ఉంటే అసలు బీసీలకు అవకాశం వచ్చేదే కాదు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత కూడా బీసీ వర్గాలకు కూడా అందరికీ కూడా నిరుపేదలకు బట్టలు కూడా సరిగ్గా లేనటువంటి వ్యక్తులను ఎమ్మెల్యే చేసినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారు ఉంది. కాబట్టి కంపల్సరీ ఈ కార్యక్రమంలో సక్సెస్ఫుల్ గా మళ్ళీ మహానాడు ఎప్పుడు ప్రతిసారి కూడా సక్సెస్ అయింది. కాబట్టి ఈసారి కూడా మన సక్సెస్ఫుల్ గా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే గతంలో కూడా అధికారం లేనప్పుడే ఇంకా లక్షలాది మంది కార్యకర్తలు వచ్చారు. ఇప్పుడు అధికారంలో వచ్చింది కాబట్టి కంపల్సరీ ఏకతాటిగా అధికారంలోకి వచ్చింది కాబట్టి కంపల్సరీ ఈసారి రెట్టింపుగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటే గిట్ట మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలు ఏ రాష్ట్రాల్లో తీసుకున్నా కూడా అత్యధిక సమయం చేసినటువంటి సీఎంగా ఉన్నాడు. వారు చాలా మూడు సార్లు సీఎంగా చేసిరు. వీళ్ళు చేసినప్పటికీ కూడా ఇలా మంచి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలకు అయితే మంచి భవిష్యత్తు ఉంటుంది. అదేవిధంగా నారా లోకేష్ గారి నేతృత్వం కూడా చాలా మంచిగా ఉంది. ఎందుకంటే కార్యకర్తల సంక్షేమం అనేది కావచ్చు, ఇంట్లో ఆడపిల్లలకు పెళ్ళి అయితే ఇలా కార్యకర్త పిల్లలకు పెళ్ళి అయితే బట్టలు కానీ వారికి ఆర్థిక సాయం చేసే విధంగా కూడా వారు పెట్టారు. కాబట్టి చాలా మంచి ఈసారి మహానాడు కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రాయలసీమలో పెట్టడం గల కారణాలు ఏమిటంటే, అంటే ప్రతి ఒక్కరు అప్పుడు వైజాగ్ లో పెట్టారు, తెలంగాణలో పెట్టారు కాబట్టి ఒకసారి రాయలసీమలో కూడా పెడితే బాగుంటుందని చెప్పేసి పార్టీ నిర్ణయం తీసుకున్నట్టుంది. అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర అధ్యక్షుడు వారు నిర్ణయం తీసుకున్నట్టు అనుకుంటున్నాం. ఎందుకంటే అన్ని ప్రాంతాలలో పార్టీ మీటింగ్స్ పెడితే అందరికీ కూడా మంచిగా ఉంటుంది. ప్రతి దగ్గర ఇప్పుడు ఒక దగ్గర కాకుండా అన్ని దగ్గర పెడితే అందరికీ కూడా మంచిగా ఉంటుంది అని చెప్పేసి పెట్టారు. చాలా సంతోషకరమైన విషయం. ఏదేమైనా కూడా రాయలసీమ పెట్టడం ఏంటంటే మనం గతంలో చూసుకుంటే ఎన్టీ రామారావు 1983లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా రాయలసీమలో చాలా తక్కువ సీట్లు వస్తుండే. అనంతపురం కానీ కడప కానీ ఈసారి మాత్రం రికార్డు బ్రేక్ చేసి ప్రభంజనం లెక్క ఈసారి రాయలసీమల్ని అత్యధికంగా ఉన్నటువంటి జగన్ గారు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో, అందులో కడప ప్రాంతంలో కూడా ఈసారి ఐదు ఎమ్మెల్యేలు గెలవడం చాలా గమనార్హమైన విషయం. కాబట్టి కంపల్సరీ ఇక్కడ రాయలసీమలో కూడా మా సత్తా ఏందో ఉందని చెప్పేసి ఎన్టీ రామారావు గారు రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఇక్కడ ఆ కార్యక్రమం అక్కడ పెడుతున్నారని అనుకుంటున్నాం. సో మరి వైసీపీలో ఒక 2 పెద్ద తలకాయలు అరెస్ట్ అవుతున్నాయని ఒక టాక్ వచ్చింది. ఆ 2 పెద్ద తలకాయలు ఎవరు అనుకుంటున్నారు మీరు? అయితే అంటే ఇప్పుడు ఆల్రెడీ సీఎం గారు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు, సీఎం అయ్యారు. కంపల్సరీ అక్కడ
గతంలో ఉన్నటువంటి ఎవరైతే కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం కానీ నాయకులను ఇబ్బంది పెట్టడం అధికార దోహంతో అసభ్యమైనటువంటి పదజాలం మాట్లాడినటువంటి నాయకులు ఎవరున్నారో వాళ్ళపైన కంపల్సరీ చర్య తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు తప్పు చేసిన వాళ్ళు శిక్షించినప్పుడు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. కాబట్టి ఎవరైతే తప్పు చేసి ఎవరైతే ఇబ్బంది పెట్టిన ఉంటారో వాళ్ళు కంపల్సరీ ప్రభుత్వమే అదేవిధంగా చట్టం తన పని తను చేసుకుంటూ పోయి అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. పెద్ద తలకాయలని ఎవరని చెప్పలేరు. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా అంతర్గతంగా జరిగినటువంటి విషయాలు ప్రజలకు చాలా మంది తెలియదు. కంపల్సరీ ఎవరైతే అప్పుడు ప్రభుత్వం చూసుకుంటుంది, అది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ వాళ్ళు చూసుకొని ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళందరికీ శిక్షిస్తారని చెప్పి అనుకుంటున్నాను.